బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 అక్రమాల కేసులో నటి జత్వాని వేధింపుల కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ట్రిపుల్ కస్టోడియల్ కేసులోనూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన. ఇవాళ బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. గ్రూప్ 1 అక్రమాల కేసులో నటి జత్వాని వేధింపుల కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ట్రిపుల్ కస్టోడియల్ కేసులోనూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన. ఇవాళ బెయిల్ పిటిషన్ అలాగే క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, మొత్తమే చూసుకుంటే మాజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ హైకోర్టులో 3 బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా విచారణ కొనసాగబోతోంది. ఒకటి ముంబై నటి జత్వాని కేసులో కూడా ఆయన వేసిన బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు ఏపీ హైకోర్టులో తన తీర్పును వెలువరించబోతుంది. 2 రఘురామకృష్ణరాజుకు సంబంధించి కూడా ఈయన A2గా ఉన్నాడు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి కూడా ఈయన కీలకమైన పాత్ర పోషించాడని చెప్పి ఈయనపై కూడా కేసు నమోదైంది. దానికి సంబంధించి కూడా తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు ఏపీ హైకోర్టులో తీర్పు వెలువరించబోతుంది. ఇక మరొక దానికి సంబంధించి ఏపీపీఎస్సీ విద్యార్థులకు సంబంధించి పరీక్షలకు సంబంధించి ఏదైతే పరీక్షలు దిద్దే సమయంలో ఒక పద్ధతి విధానం లేకుండా ఇష్టానుసారంగా సొంత మనుషులతో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పరీక్ష కథనాలని దిద్దిచ్చి లక్షల రూపాయలకు సంబంధించి అక్రమాలకి పాల్పడ్డారని చెప్పి కూడా మరొక కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కూడా ఇందులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ముందు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఈ 3 బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం ఏపీ హైకోర్టు తన తీర్పును వివరించబోతా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.